ఎండతో పని లేకుండా పచ్చడైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు. పక్కా కొలతలతో ఎంత చేతకాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఈ పచ్చడైతే 6 నెలలు నిలవైతే ఉంటుంది ఖచ్చితంగా. అయితే మనం వాటర్ అనేది అస్సలు తగలకూడదు. వాటర్ తగిలిందంటే 1 మంత్‌కే బూజు పట్టేస్తుంది. వాటర్ తగలకుండా నేను ఎలా చేసానో తప్పకుండా చూడండి వీడియో. ముందుగా అయితే టమాటాలు 1 కేజీ అయితే తీసుకున్నానండి. మీరు ఎన్నైనా తీసుకోండి, కొలతల ప్రకారం చేసుకోవచ్చు. నేనైతే కొలతల ప్రకారం చేశాను. కాటా లేదు కాబట్టి మామూలుగా ఒక గిన్నె కొలతతో అయితే చేశాను నేను. పండు టమాటాలైతే తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగి, శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి వీటినైతే. చూసారు ఈ విధంగా అన్నీ తుడుచుకొని తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇవైతే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడున్నవి తొడిమలైతే తీసేసుకోవాలి. అవి ఉంటే కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తుంటాయి కదా, అందుకని మనమైతే అది తీసేసుకొని శుభ్రంగా చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి. వీడియో తీయమంటే మా బావ ఇక్కడ మాత్రం పట్టుకున్నాడు అంతే. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ముక్కలైతే. ఇదిగో ఈ విధంగా అయితే ముక్కలని పెట్టుకొని నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే వాడతామో అన్నీ ఈ కొలత అంతా ఈ కప్పుతోనే వేసుకోవాలి. 3 కప్పులకి వచ్చేసి 1 కప్పుకి సగము చింతపండు అయితే పడుతుంది. కారమైన 3/4 కప్పు ఉంటుంది. 3 కప్పులకి 3/4 కప్పు కారం కానీ, అదే ఉప్పు కానీ, చింతపండు కానీ ఏదైనా కొలతల ప్రకారం అయితే వేసుకోండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది నిలవ పచ్చడి. మనకి ఎన్ని కూరలు కూడా అవసరం లేదండి ఈ పచ్చడి ఉంటే. నేనైతే పెట్టిన రోజే తిన్నాను, అస్సలు అదిరిపోయింది. మా ఓనర్ అన్న వాళ్ళు కూడా సూపర్ అన్నారు. ఇంక ఈ విధంగా అయితే వేసుకొని కొలతలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను తర్వాత వేసానులే. ఇంకా అదైతే ఆ మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత. ఈలోపు అది మగ్గేలోపు మనమైతే మెంతులు 2 స్పూను, ఆవాలు 2 స్పూను, జీలకర్ర 2 స్పూను, అన్నీ 2 అంటే నాది క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్ వేసుకున్నా. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా. అది కేజీ మాత్రమే టమాటాలు ఉంటాయి. ఇదైతే గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. నల్లగా మాడిస్తే టేస్ట్ అనేది ఉండదు, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మాడిపోకుండా వేపుకొని ఒక్కొక్కటిగా వేపుకోవచ్చు. నాకు టైం అయితే లేదు, వేరే పని చేస్తున్న పక్కన రసం, అందుకని అయితే మొత్తం మిక్స్ చేశాను. చూసారు ఈ విధంగా వాటర్ అంతా పోయింది. వాటర్ అంతా పోయి బాగా మగ్గింది. ఇంక ఇవైతే చల్లారి పెట్టుకున్నాను నేను. ఈ లోపల నేను ఆయిల్ ఫస్ట్ వేయలేదు కదా, సెకండ్లో వేసేసినాను. పర్లేదు ఎప్పుడు వేసుకున్నా. ఇంకా ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసిన తర్వాతనే దీనికి కారం ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు స్టవ్ ఆపేసిన తర్వాతే వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం చెప్పాను కదా. 1 కప్పుకి టమాటాలకి 3 కప్పులు టమాటాలకి 3/4 కప్పు అయితే కారం, ఉప్పు అన్నీ ఇలానే వేసుకోవాలి. పసుపు కొంచెం. ఇంకా చల్లారి పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద బాగా చల్లారాలండి టమాటా ముక్కలు, వెంటనే మిక్సీ పట్టుకోకూడదు. నేను అంతలోపే పొడి అయితే పట్టుకున్నాను. ఈ పొడి కూడా పట్టుకున్న దాంట్లోనే ఈ పేస్ట్ కూడా పట్టుకుంటున్నాను, టమాటాలు కూడా. అందులో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. అందులోనే సపరేట్గా కూడా పట్టుకోవచ్చు. అవి పట్టుకున్న తర్వాత ఇంకా టమాటా పేస్ట్ అయితే పట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే మనం ఆయిల్ పెట్టుకుందాము. తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా 3 కప్పుల దాకా పడుతుంది. 1 కేజీ టమాటాలకి 3 కప్పుల ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. ఇంకైతే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని కచ్చాపచ్చిగా వేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంగువ పౌడరు, అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంగువ కొంతమంది వాడరు, నేనైతే వేస్తాను, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనము దీన్ని ఇంకా చల్లారిన తర్వాత వెంటనే వేసుకోకూడదు, చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసుకొని కలబెట్టుకొని ఉప్పు కూడా చూసుకోవాలి అంతా సరిపోయింది లేదు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఉప్పు అవన్నీ. అసలు చూసారా కలర్ చూసారా, అప్పటికప్పుడే తిన్నాను నేనైతే. చాలా టేస్టీ ఉంది. మీకు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి పచ్చడి. చిన్నపిల్లలు కూడా